ఏంటన్నా ప్రతిసారి హిందూ దేవాలయాలను టార్గెట్ చేసి పదే పదే ఈ అపవిత్ర ఘటనలు జరుగుతూ ఉన్నాయి? గతంలో ముత్యాలమ్మ టెంపుల్ జరిగింది, రాంపల్లి జరిగింది, ఇక్కడ జరిగింది, ఏం చెప్తారు అన్న? ఇది గత 2 సంవత్సరాల నుంచి తెలంగాణని టార్గెట్ చేసిరన్న. తెలంగాణని టార్గెట్ చేసిరు. వాళ్ళు అమ్మవారి యొక్క గుళ్ళని, దేవీ దేవతల గుళ్ళని, హిందువుల యొక్క గుళ్ళని టార్గెట్ చేసిరన్న. వాళ్ళు కావాలని ఒక పథకం ప్రకారం ముందుకు పోతున్నారు. నేను మొన్న కూడా అన్న, ఆడ ముత్యాలమ్మ గుడిపై జరిగినప్పుడు వాడు ఏదో ఇంట్లోకేంచి రాలే, ఒక ప్రార్థనా మందిరం నుంచి వచ్చినాడు. ఒక ప్రార్థనా మందిరం నుంచి ఆ మందిరంలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 200 మంది ఉండేనంట. వాడితో పాటు 200 మంది ఉండే. వాడు ఒక ఉన్మాదిగా బయటకు వచ్చిండు. ఆ రోజు ఆ ఉన్మాదిగా బయటకు వచ్చి ఆ రోజు అమ్మవారిని వాడు కాలుతోని ఛాతి మీద అన్నిండు. నేను ఆ రోజు కూడా అన్నా, నేను రేవంత్ రెడ్డి గారిని, సార్ డిపార్ట్మెంట్ లో ఇంటెలిజెంట్ వ్యవస్థ లోపిస్తున్నది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎవరు వీళ్ళు? ఉగ్రవాదుల? ఏ దేశం నుంచి వచ్చిర్రు? ఎందుకు ఈ విధంగా? నడిబొట్టున సికింద్రాబాద్ లో జరిగింది, నడిబొట్టున జరిగింది. ఈ రోజు అన్నలే ఆ 200 మందిలో నుంచే ఎవరో ఇక్కడికి వచ్చిండని చెప్పి అనుమానం వస్తుందన్న. ఈ విధమైన మేము ఆ రోజు కూడా అన్నా, మేము వానికి ఏ విధమైన శిక్ష చేస్తారు చెప్పండి? వానికి ఎవరి శిక్ష చేస్తారా? వాడు ఓపెన్ గా వాడు అన్నాడు కదా, మాకు హిందువులే టార్గెట్, మాకు హిందూ దేవాలయ టార్గెట్ అని ఓపెన్ గా అంటున్నాడు. వానికి ఏ విధమైన శిక్ష చేసిరు? హిందువులకు ఒకే దేశం కదా రేవంత్ రెడ్డి గారు, ఏ దేశం ఉంది ఇది? హిందువులకు ఇంకే దేశం ఉన్నదని చెప్పేసి ఈ రోజు దినము ఈ ఈలమైన ఎందుకు ఉపేక్షిస్తున్నారు మీరు? ఇప్పటికి మీరు గిట కళ్ళు తెరచకపోతే రాబోయే రోజులలో హిందువులు అప్పట్లో ఉండే అని చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తారు. మీరు కూడా గుర్తుపెట్టుకోరి, 1000 సంవత్సరాల క్రితము, ఇదే 1000 సంవత్సరాల క్రితము ఆ రోజు ఔరంగజేబే కానీ, ఖిల్జీ కానీ ఇదే సోమనాథ్ టెంపుల్ పైన దాడి చేసి ఆ రోజు గుళ్ళని, గోపురాలని కూల్చేసిరు. 1000 సంవత్సరాలు అయిపోతుంది, 78 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఇప్పటికి కూడా మన గుళ్ళని మనం కాపాడుకోలేని పరిస్థితి. ఇంకెప్పుడు హిందువు మేలుకుంటాడు? ఒకవేళ కూడా రేవంత్ రెడ్డి గారు తక్షణమే దీని మీద కూడా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రము రావణ కాష్టం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తి పిచ్చివాడు, మతిస్థిమితం లేదని చెప్తా ఉన్నారు పోలీసులు, నిజమేనా? ఈ రోజు తెలంగాణ పోలీసులు ఈ రోజు వాళ్ళు చేసే పనిలో నిబద్ధత లేక, వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేయక, ఈ రోజు వాడు పిచ్చోడు అని చెప్పేసి ఒక ముద్ర వేసి వాళ్ళ యొక్క పనితీరుని సమర్థించుకుంటున్నారు. ముత్యాలమ్మ టెంపుల్ ఘటన పాల్పడిన నిందితుడికి ఏం శిక్ష పడ్డది ఇప్పటి వరకు? ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడిలో వానికి బెయిల్ వచ్చేసింది, రాష్ట్రం దాటిపోయిందని చెప్పేసి ఎవరో చెప్తుంటున్నా నేను. వాడు జైల్లో కూడా లేడు, వాడు ప్రజాక్షేత్రంలో మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు. చెప్పండి, వాడు ఏ జైల్లో ఉన్నాడు? వారికి ఏం శిక్ష పడ్డదని చెప్పగలుగుతుందా రాష్ట్ర ప్రభుత్వము? హోమ్ మినిస్టర్ ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారే కదా హోమ్ మినిస్టరు. చెప్పండి గురుగారు, మీరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఏమి జరిగింది, ఏమి జరుగుతుంది? వాస్తవమే కదా. టోపీ పెట్టుకొని మరీ చేశాడు. అతనికి 21 సంవత్సరాలే ఉంటాయని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆయన. మాకు ఇది వాస్తవానికి మల్కాజ్గిరిలో ఏ విధమైన కుల మతాలకు సంబంధం లేకుండా అన్నదమ్ములు లేక కలిసి ఉన్న ప్రాంతం ఇది. ఈరోజు మేము బంగ్లాదేశ్లో నడుస్తుంది, పాకిస్తాన్లో నడిచింది, మాకు ఓల్సిటీలో జరుగుతుంది. మన ముత్యాలమ్మ జరిగింది, ముత్యాలమ్మ టెంపుల్లో జరిగింది సికింద్రాబాద్లో అనుకున్నాము. కానీ మా మల్కాజ్గిరిలో ఇట్లయితుందని చెప్పి అనుకోలేము. ఈ రోజు దినము మల్కాజ్గిరిలో కూడా ఏ ముస్లింని చూసినా కానీ ఈరోజు అనుమానంతో చూసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? వాళ్ళ మత పెద్దలు కూడా మాట్లాడాలి. శాంతికి ప్రతిరూపము ఇస్లాం అంటారు కదా, శాంతికి ప్రతిరూపం ఇస్లాం అంటారు కదా. ఈ విధమైన దాడి ఎవరు చేయమని చెప్పిండు? ఏ మత గురువు చేయమని చెప్పిండు? మీకు చెప్పండి. మీరు మత గురువులు ముందుకు రావాలి. ఈ రోజు ఇస్లాంకి సంబంధించిన మత గురువులు రావాలి. ఈ రోజు మలమూత్రాలు అమ్మవారి యొక్క గుడి ప్రాంగణంలో చేయమని ఏ మత గురువు చెప్తే మీరు చేస్తున్నారు? మీరు ముందుకు రావాలి, మీరు చెప్పాలి. లేకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తాము. ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని గౌరవించేది ఉంటే ఈ దేశంలో ఉండాలి, లేకపోతే లేదని చెప్పి తెలియజేస్తున్నాను. మొత్తానికి బంగ్లాదేశ్ లో జరిగినటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద అక్కడ సజీవ దహనాలు చేస్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఇక్కడ ఇట్లాంటి రోహింగ్యాలేమో, ఇట్లాంటి అన్యమతస్తులేమో ఇక్కడ ఇట్లాంటి మన హిందూ దేవుళ్ళ మీద శాంతియుతంగా ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది వాస్తవమే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి జరుగుతుంటే అక్కడున్న మెజారిటీలో ఉన్న ముస్లింలు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళే ప్రభుత్వము అండతోని వాళ్ళు పెట్రోల్ వేసి మరీ తలగబెడుతున్నారు. మొన్న కాదు కదా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు,
రాబోయే రోజులలో బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఇస్లాంకి సంబంధించిన ప్రధానమంత్రి అవుతాడు. మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము ఒక మైనారిటీ కూడా ప్రధానమంత్రి కావచ్చు. రాబోయే రోజులలో ఒక ముస్లిము హిజాబ్ కట్టుకొని ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి ప్రజల ముందే ఒక బహిరంగ సభలో చెప్పిండు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలి, వాళ్ళ మత యొక్క సంస్కారాలని పాటించాలని చెప్పి చెప్తున్నారు. అర్థమవుతుందా? ఈ దేశాన్ని వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని చెప్పేసి వాళ్ళు కంకణబద్ధులై ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? హిందూ సంఘాలంతా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నాయి, మీరు ఏం కోరుతున్నారు? నేను ఇప్పటికే భారతదేశంలో ఉన్న హిందూ దేవాలయ పైన, హిందువులపై జరుగుతున్న దాడులని, హిందువులపై జరుగుతున్న మత మార్పిడుల పైన, హిందువులపై జరుగుతున్న లవ్ జిహాద్ల పైన, హిందువులపై జరుగుతున్న ల్యాండ్ జిహాద్ల పైన, ప్రతి దానిపైన భారత ప్రభుత్వం నిఘా పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టాలి. ఇక నుంచి ఏ ఒక్క లవ్ జిహాద్ జరిగినా, ఏ ల్యాండ్ జిహాద్ జరిగినా, ఎవరి మతం మారినా కానీ వాడు ఎవడైతే హిందూ అని చెప్పేసి అమ్మాయిలని మతం మార్చేసేసి వాని మతంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయాలి, వాని ఈ దేశం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్ని హిందూ సంఘాలు ఇక్కడ చేరుకున్నాయి? ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చారు హిందువులు? ఈ రోజు ఇక్కడ హిందువులు యావత్ హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరు, తెలిసిన ప్రతి ఒక్కరు ఈ రోజు దినము హిందూ అనుకునే ప్రతి ఒక్కరు వచ్చి ఈ రోజు నీ నా అనే కాదు, ఈ రోజు అమ్మవారిపై జరిగిన దాడి తన కుటుంబంపై జరిగిన దాడిగా భావించి ఇక్కడికి అందరూ పెద్ద ఎత్తున నిన్న రాత్రి నుంచి వందలాది మందిగా వస్తూనే ఉన్నారు. హిందువులకు ఏం పిలుపునిస్తారు? ఇట్లాంటి ఘటనకు సంబంధించి హిందువులకు ఏం పిలుపునిస్తారు మీరు? హిందువులకు ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి హిందువులారా గుర్తుపెట్టుకోండి, మేలుకోండి. ఈ రోజు గుడిపై జరిగిన దాడి కాదు ఇది నీ కుటుంబంపై జరిగిన దాడి, నీ అమ్మ మీదనో, నీ అక్క మీదనో, నీ చెల్లె మీదనో జరిగిన దాడిగా భావించు. ఈ రోజు మలమూత్ర విసర్జన వాడు గుడిలో చేసిందంటే ఆడు రేపు నీ ఇంట్లో వచ్చి చేసినా పెద్ద ఆశ్చర్యపడలేదు. ఈ రోజు వందలాది మంది తిరిగే ఈ రోడ్డు మీదనే వాడు మల విసర్జన చేస్తే రేపు నీ ఇంట్లో వచ్చి చేస్తే నువ్వు ఎవరిని అడుగుతావు? రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇసుంటోళ్ల పైన చెయ్యని పక్షంలో రాబోయే రోజుల్లో ఇదే హిందువులు కంకణబద్ధులై ఎవరైతే అన్యమతస్తులు ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే, మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి నిందితుని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే హిందువులంతా ఏకమవుతారు. ఈ దేశాన్ని హిందూ మతంగా చేసే, హిందూ రాష్ట్రంగా చేసే పరిస్థితి వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాల నాయకులు మనతో పాటు చెప్తా ఉన్నారు.